కొన్ని మేనరిజమ్స్ని మనం బాగా మన మైండ్లో రిజిస్టర్ చేసుకొని ఇమిటేట్ చేస్తూ ఉంటాం కదా, అట్లా మీరు మీ నిజ జీవితంలో చూసిన క్యారెక్టర్స్ని ఏదైనా ఇమిటేట్ చేయగలరా? ఇంకో విషయం ఏముండవు కదండి, కానీ మాకు సాయి అని రాజసాయి అన్నాడు విషయం, ఆయన మాత్రం నాకు బాగా చెప్పాడు కొన్ని క్యారెక్టర్లు, కొంత రాజకీయ నాయకులు. కానీ ఈ మధ్యకాలంలో అయితే ఈ హోదా సందర్భంగా టీవీ ఛానళ్ళు చూసేటప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళందరూ ప్రసంగాలు నాకు అద్భుతమైన క్యారెక్టర్లు దొరికినాయండి. నాకు ఒక్కొక్కరు మేనేజర్ కానీ ఒక్కొక్కరు మాట్లాడే తీరు కానీ ఎంత అద్భుతంగా నటిస్తున్నారండి. ఇప్పుడు కాదు తెర మీద చూపుతుంది, ఇప్పుడు కాదు. ఒక ఆయన అయితే ఆ మధ్య కామెంట్లు తీసిన ఆయన అయితే తీసేయండి ఏందన్నా ఇది చిల్లరా వదిలే అన్నా ఎక్కువ వదిలేసేసేసి ఈ రకం ఏందో అంటే అంత పెద్ద కామెడీ చేసినా కానీ పార్టీని విమర్శించి తీసే ఏదన్నా చిల్లర గుట్టట్టు అనుకోవడం కానీ ఏంది ఒక్కొరు చాలా ఇదిగా ఉంటుందండి అసలు. ఆ మేనరిజాలు అప్పుడే వస్తాయి. ఇప్పుడు ఊళ్ళల్లో లేకపోతే పెళ్ళిళ్ళల్లో లేకపోతే మన బంధువుల్లోనో కంటిన్యూగా మనం చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు కదా, అట్లా మీ మైండ్లో బాగా పడిపోయిన క్యారెక్టర్ ఇమిటేట్ అంటే కొన్ని మాకైతే ఒక ఆయన ఉండేవాడు ముసలాయన, పెద్ద ఆయన. మీరు కనుక ఏమా మీదే పేట కదా మీదే? కాదండి గణపురం. గణపురం అదే రాంకోట గారు అమ్మాయి కదా? కాదండి సుబ్బారావు గారు. ఇది పసుపులు సుబ్బారావు కాదండి, మధ్యపోయిన సుబ్బారావు. మధ్యపోయిన సుబ్బారావు గారు అమ్మాయి నువ్వు ఏంది ఇటు వచ్చింది అని అట్లా మాట్లాడతా నెల్లగా చేసేసుకుని అట్లాంటి క్యారెక్టర్లు ఏందో మొత్తం అట్లాంటి బలవాళ్ళు ఉంటారు అసలు. తెలియకపోయినా తెలిసినట్టుండి. ఒక ఆయన అయితే మా సాయి ఒక క్యారెక్టర్ చెబుతుంటాడు, ఒక పెద్ద మినిస్టర్ ఉన్నాడు ఆయన అయితే ఫోన్ కొట్టు అని ఆయన ఎవరు కలెక్టర్ కొడితే నేనే అదే కట్లి కాంట్రాక్ట్ ఉందంటగా హాస్టల్లో మనవాడికి ఇచ్చి ఏందే ఎవడు కలిపేవరా నెల్లూరుకి ఇక్కడ బూతు ఆడ ఒంగోలుడు గెలపడం ఇట్లా కొన్ని ఉంటాయి అసలు అద్భుతమైనవి. మా సాహిత్య బాగా చేస్తాడు అసలు. ఆ క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి, అవి నాకు బాగా ఇప్పుడైతే నాకు చాలా క్యారెక్టర్లు దొరికినాయి అండి చేయటానికైతే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు అద్దం ముందు ప్రాక్టీస్ చేసిన క్యారెక్టర్ చాలా రోజు చేస్తారు ఉంటాయి అన్ని. చెప్పండి ఒకటి ఈ మధ్య బాగా ప్రాక్టీస్ ఇప్పుడు చెప్పలేనండి, అవి రివీల్ చేయకూడదు అంటారా? ఇప్పుడు చెప్పలేదు. రైట్. ఇంకా మన సినిమాకు సంబంధించి చాలా రోజులైంది నేటివిటీతో కూడుకున్న ఒక సినిమా వచ్చి, రంగస్థలం. అంటే ఆల్రెడీ ఇలాంటి స్టోరీస్ వచ్చినప్పటికీ కూడా దీంట్లో ప్రతి క్యారెక్టర్ సుకుమార్ మనసు పెట్టి చెక్కారు, ప్రతి క్యారెక్టర్ ఒక అద్భుతం, అన్ని క్యారెక్టర్స్ మాస్టర్ పీసెస్ అని చెప్తున్నారు. రంగస్థలంలో మీకు నచ్చింది ఏంటి బాగా? నటులు గారు అది నటులా, టెక్నీషియన్సా, మ్యూజిక్కా నచ్చింది? రంగస్థలం తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ కారు దిగిన తర్వాత అక్కడ బట్టలు మార్చుకుని వేసుకున్న తర్వాత ఇక ఎవరు మేము కాదండి, క్యారెక్టర్లే. సోమరాజు కానీ, శనబాబు కానీ, శేషనాయుడు కానీ, సిట్టిబాబు కానీ, రామలక్ష్మి కానీ వీళ్ళందరూ క్యారెక్టర్లు ఇక ఒక 200-300 మంది ఉండేవాళ్ళు అండి జనాలు. మా డ్రెస్సులు వేసుకుని అవన్నీ ఊర్లో ఉన్నట్టు అప్పటి వరకు సిటీలో ఉండి ఈ మేకప్ వేసుకొని జనరేషన్ స్టోరీస్ చేసి సడన్ గా విలేజ్ నేటివిటీకి వెళ్ళిపోయేసరికి ఎట్లా అనిపించింది మీకు? నాకైతే ఏమనిపిస్తుంది, నాకైతే మీరంతా ఒక ఫ్యామిలీలా ఉన్నారు, ఫ్యామిలీలాగా ఉంటుంది. ఖాళీగా ఉన్న టైంలో కూడా ఓడలు ఎట్ట ఆడుకుంటారు, పచ్చిసి ఆడుకోవడం కానీ, కబుర్లు చెప్పుకోవడం, చెట్టు కింద కూర్చొని అన్నేడ పట్టు కూర్చొని చుట్ట తాగేవాళ్ళు కొంచెం చేసుకుంటా అవన్నీ ఆయన కూడా అక్కడి నుంచి కొంతమంది తెప్పించాడు ఆర్టిస్టులని. ఏంది చాలామంది ఆర్టిస్టులు అండి, అంతమంది ఆర్టిస్టులకి అన్నం పెట్టిందండి రంగస్థలం. నిజంగా చాలా గొప్ప అండి అసలు. ఆ సెట్టుకి వెళ్తే అది ఒక రకమైన ఇది ఉంటుంది అసలు. ఏది మా ఊరు వచ్చేసి మన ఊరు వచ్చేసి అన్నట్టుగా ఉంటుంది అసలు. అక్కడ అసలు అక్కడ ఆ భాష ఏమైనా ఇమిటేట్ చేయగలరా? అదే చెబుతున్నా. ఇప్పుడు దీంట్లో ఇంకా లెంగ్త్ అంటే ఇంకా గంట సినిమా ఉంది. మా సీన్లు అయితే ఇంకో 3 సీన్లు ఉన్నాయి. అవి చూసి అవి కనుక దాంట్లో పెట్టినట్టయితే ఇడిగా చూసినా కొట్టేవాళ్ళు. ఆ కట్ చేసిన సీన్లో ఏదైనా డైలాగ్స్ చెప్పండి. ఇప్పుడు నేను సొసైటీ బాకీ వసూలు చేయడానికి వెళ్తే సోమరాజు షేకింగ్ శేష్ గారి కట్లు కొట్టుకుని ఉంటాడు. నన్ను చూసేసి మునీశ్వర్ గారు వీళ్ళందరూ నన్ను చూసేసి ఇంట్లో పోయి దాక్కుంటాడు, తలుపేసుకుంటాడు. నీ అకసికాలు చాలు కానీ బయటకు వచ్చి ఏలు ముద్రేరా అని అంటాను. ఆ రాడు
నువ్వు వస్తావా రావా అని అంటాడు, రాడు. ఇంతలోకి తాటాకులు దొడ్డు ఉంటుంది కదా గ్రామాల్లో, నీళ్లు పోసుకుంటుంది కూతురు. సౌండ్ ఏర్పడింది, రే దొడ్డో తానం చేస్తుంది ఎవరు, మరదల పెళ్ళేటి అని ఉండి అది వీళ్ళందరూ ఉండి అవునండి అననే సబ్బు నురుగు వస్తుంటే తీసుకొని వాసన గుబాళెత్తుంది, ఏ సబ్బు వాడుతున్నావే, నేను కూడా తానం చేస్తాను నీతో పాటు, రమ్మంటోళ్ళు మనకే జనకాలాడి చాలా కాలం అయిందని అది తడికి లేకపోతా అనేది అది బోరు నిడిసిద్ది. ఎడంగా ఆ కోక ఇవన్నీ చేత్తో పట్టుకుని ఊరు ఆడమాకు వేడమ. ఒకసారి మీ అయిన అడుగుతాను, ఎరా నువ్వు బయటకు వస్తావా నన్ను లోనకెళ్ళమంటావా అని మాట్లాడు. మీ నాయన కూడా ఒప్పుకున్నాడే, వచ్చి అతను లోనకే అని తడికి లాగపోతుంటే వచ్చి మీద పడతాడు, సంతకు పెట్టేస్తాడు, ఏళ్ళు ముద్ర వేసేస్తాడు. ఆ సీన్ అద్భుతం కూడా. అదే దారిని పోయేవాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ కూడా చేసిన ఆయన ఏమని లేరు, అంత క్రూయల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎంత గొప్పగా చర్చించాడంటే ఆ సినిమాలో 70-80 దశకాల్లో పెత్తందారి వ్యవస్థ, భూస్వామి పెత్తందారి వ్యవస్థ కానీ, కులాలని అణిచిపెట్టి ఉండడం కానీ, జనం ప్రజలు ఐక్యం కాకుండా ఉండడం కానీ, ఏకఛత్రాధిపత్యం వహించడం కానీ, సొసైటీ ద్వారా వ్యవసాయ సొసైటీల ద్వారా డబ్బుని కుమ్మీయటం కానీ, ఈ రోజున ఇన్ని కోట్లు ఎగ్గొట్టి ఎవడేం చేయలేకపోతున్నాం. ఆ రోజు నుంచే రైతులకి అన్యాయం జరగడం ఏంటి, ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఏమన్నా మొత్తం దోచుకుని వెళ్ళిపోవడం, జనం తిరగబడకుండా వాళ్ళని రకరకాలుగా విభజించి వాళ్ళని కుటుంబాల మీద ఆధిపత్యం ఉండటం, కొడుకుని కూతుర్ని వీళ్ళందరినీ కూడా ఆ తండ్రిని కొడుకుని కూడా కాగన చేయటం, ఈ రాజకీయాలు చేయటం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ పాత్ర ప్రెసిడెంట్ నచ్చార్జ్ చేయించేవాడు. అయితే రైతులు, పంటలు, ఎన్నికలు ఇలాంటి అంశాల మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ రంగస్థలం ఏం స్పెషల్ ఏంటి? ఎమోషన్స్ ఉన్నాయి, కుటుంబాల్లో ఉన్న విలువలు ఉన్నాయి, ఆ బంధాలు ఉన్నాయి, అదే సందర్భంలో మట్టి వాసనలు ఉన్నాయి, చెప్పలేని అసలు ఊహకందని ప్రేమలు అండి. నిజంగా చిట్టిబాబు రామలక్ష్మి ఉండే మధ్య ఉండే ప్రేమ కానీ, అనసూయమత్త క్యారెక్టర్లు, ఊళ్ళో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, అనసూయమత్త క్యారెక్టర్, రంగమత్త క్యారెక్టర్లు కానీ ఏంటి, ఈ సిచ్యువేషన్ ఇలాంటి దొంగ ఎదవలు కానీ ఉంటాయి. అవన్నీ బాగా ఇమిడిపోయినాయి, ఆ ఎమోషన్స్ బాగా ఇదైపోయినాయి అనమాట. ఈ క్యారెక్టర్స్ అన్నీ మీరు నిజ జీవితంలో చూసినవేనా? అది ఇక్కడ ఇప్పుడు అసలైన క్వశ్చన్ అడిగారు. బొచ్చుడు చూసాం కాబట్టి అది మనం చేయగలుగుతున్నాం. అదే నేను అంటాను, చాలా క్యారెక్టర్లు ఉంటాయి నీ జీవితంలో, ఎంతోమంది చూసి ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు, తెలుసు. అందుకే నేను అంతగా ఎదిగి చేయగలుగుతున్నాను. నేను చేయగలిగాను, కొద్దిగా చేశాను, చేయలేని తర్వాత నేను చేశాను అనుకుంటున్నాను నేను.